వైఎస్ఆర్సీపీ ఉంది. తర్వాత కూడా అంటే వచ్చే ఎన్నికల వరకు ఈ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక విశాఖపట్నం సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ వారిగా చూసుకుంటే మాత్రం భీమిలి టీడీపీ ఉంది ప్రస్తుతానికి. తర్వాత టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. శృంగవరపుకోట ఇటు టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ ఎక్కువగా ఆ పోటీ మాత్రం కనిపిస్తుంది. వైసీపీ కొంత తక్కువగా ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక గాజువాక నియోజకవర్గం సంబంధించిన విషయం చూసుకుంటే టీడీపీ లేదా జనసేన రెండు పొత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా అక్కడ సీట్ అనేది రావచ్చు. గెలిచేది కూడా ఎవరు ఉంటే అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటే టీడీపీ క్యాండిడేట్ ఉంటే టీడీపీ గెలుస్తుంది, లేకపోతే జనసేన ఉంటే జనసేన క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎవరికి వస్తే వారికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది గాజువాక సంబంధించినటువంటి సీటు. ఇక విశాఖ ఈస్ట్ విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. విశాఖ వెస్ట్ కూడా టీడీపీయే, తర్వాత కూడా టీడీపీయే. విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ తర్వాత టీడీపీ లేదా జనసేన అంటే ఇద్దరిలో ఎవరికి వస్తున్నా వారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏదైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి క్లీన్ కంటెస్ట్ అంటే ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అనకాపల్లి ఈ పార్లమెంట్ సెగ్మెంట్